పేరు శ్రీరామ్ శర్మ. అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ స్ట్రైక్కి కాల్ఫర్ చేసి కోర్టులు బాయ్కాట్ పిలుపునిచ్చిన తర్వాత అడ్వకేట్ కోర్టులకు అపేర్ అయితే సదరు అడ్వకేట్ పైన బార్ అసోసియేషన్ యాక్షన్ తీసుకునే అధికారాలు ఉన్నాయా? ఇదే విషయాన్ని త్రిపుర హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, క్లారిఫై చేయడం జరిగింది. సంపత్ చౌదరి వర్సెస్ స్టేట్ ఆఫ్ త్రిపుర అండ్ అదర్స్ కేసులో బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ని పేనలైజ్ చేసే హక్కు లేదు. బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ని పినలైజ్ చేసే హక్కు లేదు. ఒకవేళ ఎవరైనా లాయర్ గారు ఇచ్చిన బాయ్కాట్ని విస్మరించి తన విధులకు హాజరైతే యాక్షన్ తీసుకోవడానికి బార్ అసోసియేషన్కి అటువంటి హక్కులు లేవు అని సింగిల్ జడ్జి జస్టిస్ టి అమర్నాథ్ గౌడ్ గారు ఈ విషయాన్ని క్లారిఫై చేయడం జరిగింది. ఒక జూనియర్ అడ్వకేట్ని బార్ అసోసియేషన్ సస్పెండ్ చేసింది బాయ్కాట్ కాల్ ఇచ్చిన తర్వాత కూడా కోర్టులో అపేర్ అయినందుకు. ఇట్లా తనని అన్యాయంగా సస్పెండ్ చేశారని సదరు జూనియర్ అడ్వకేట్ హైకోర్టు ఆఫ్ త్రిపురలో ఛాలెంజ్ చేస్తే గౌరవ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్ గౌడ్ గారు ఆ సస్పెన్షన్ని కొట్టేశారు. బార్ అసోసియేషన్స్కి ఇటువంటి అధికారాలు లేవు. కేవలము బార్ కౌన్సిల్కి ఉన్న ఏవైనా తప్పు చేస్తే కానీ బార్ అసోసియేషను అడ్వకేట్ బాయ్కాట్ పిలుపునిచ్చినప్పుడు అది వైలేట్ చేస్తే సదర్ అడ్వకేట్ పైన యాక్షన్ తీసుకోవచ్చు అన్నది అధికారాలు లేవు అని చెప్పేసి సింగిల్ జడ్జి ఈ విధంగా బార్ అసోసియేషన్ తీసుకున్న యాక్షన్ని సస్పెండ్ చేస్తూ ఇవ్వడం జరిగింది. బార్ కౌన్సిల్కి ఉంది కానీ ఏదైనా తప్పు చేస్తే అడ్వకేట్ మీద యాక్షన్ తీసుకోవడానికి బార్ అసోసియేషన్ను బాయ్కాట్ ఇచ్చాక ఒకవేళ విస్మరిస్తే సదర్ అడ్వకేటు అతని మీద ఏ యాక్షన్ తీసుకోవడానికి బార్ అసోసియేషన్కి అధికారాలు లేవు అని ఈ విధంగా త్రిపుర హైకోర్టు చెప్పడం జరిగింది.